పాలమూరు జిల్లాలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది. ఉమ్మడి జిల్లా గులాబీ పార్టీలో మిగిలి ఉన్న నేతలు కూడా కారు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారని మనకు తెలుస్తుంది. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోగా ఇప్పుడు మరో ఇద్దరు నేతలు కూడా అదే పావుటా పట్టారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు? వారు కాంగ్రెస్లో చేరడంతో అక్కడ కారు ఉనికి కష్టమేనా? నడిగడ్డలో ఖాళీ కారున్న బీఆర్ఎస్. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. ఇన్నాళ్ళు అలంపూర్లో గులాబీ పార్టీ హవా. అలంపూర్లో ఎవరు గెలిచినా వెంకట్రామరెడ్డి పాత్ర కీలకం. విజయుడి విజయంలో చెల్లా పాత్ర. అత్యధిక సంఖ్యలో సీట్లున్న జిల్లా ఉమ్మడి పాలమూరు. 14 నియోజకవర్గాల్లో 12 నెగ్గిన కాంగ్రెస్. నడిగడ్డలో అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ పార్టీల కన్నా వ్యక్తుల ప్రభావమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తులు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీలదే విజయం. ఇన్నాళ్ళు ఆ నియోజకవర్గంలో గులాబీ పార్టీ హవా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాల్ నియోజకవర్గ మినహాయించి మిగిలిన అన్ని స్థానాల్లోనూ బీఆర్ఎస్ పార్టీయే ఓడిపోతే అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయుడు ఎమ్మెల్యేగా గెలుపొందడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజయుడికి టికెట్ ఇప్పించింది మొదలుకొని వెన్నంటి ఉండి ఎమ్మెల్యేగా గెలిపించడంలో చెల్లా వెంకట్రామరెడ్డిదే కీలక పాత్ర. తెలంగాణలో రాజకీయం ముదురు పాకానం పడుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 5 ఇప్పటికే కారు దిగి హస్తం గూటికి చేరారు. 6 ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్ పాట పట్టారు. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీకి హాయ్ చెప్పేశారు. అలా ఈ జంపింగ్ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39వ స్థానంలో విజయం సాధించింది. వాటిలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఓడిపోతే దీంతో 38కి పరిమితమైన ఆ పార్టీ ఇప్పుడు తాజాగా 8 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. దీంతో బలం 30కి పడిపోయింది. జగిత్యాల, భద్రాచలం స్టేషన్, ఘనపూర్, ఖైరతాబాద్, గద్వాల, బాన్సువాడ, చేవెళ్ల ఎమ్మెల్యేలు కారుకు టాటా చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్కు చెందిన 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇదే ప్రయత్నంలో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ బలం 80కి చేరుకోనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్లో 14 అసెంబ్లీ సీట్లున్నాయి. వాటిలో 12 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. నడిగడ్డగా పేరు పొందిన గద్వాల, అలంపూర్లో మాత్రమే ఓటమి పాలైంది. అయితే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక మిగిలింది అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాత్రమే. అయితే నడిగడ్డలో అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ పార్టీల కన్నా వ్యక్తుల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. ఆ వ్యక్తులు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీలదే విజయం. ఇన్నాళ్ళు ఆ నియోజకవర్గంలో గులాబీ పార్టీ హవా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి ఆయన కూడా కారుకి బై బై చెప్పేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలంపూర్ నుంచి ఎవరు గెలిచినా అందులో ప్రధాన పాత్ర మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవుడైన చెల్లా వెంకట్రామరెడ్డిదే అని చెప్పుకోవచ్చు. 2004లో ఆ స్థానం జనరల్గా ఉన్నప్పుడు చెల్లా స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. 2009లో రిజర్వ్డ్ అయిన చెల్లాదే పట్టు ఉంది. అయితే 2 ఏళ్ల కిందట ఆయన కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఆపై ఎమ్మెల్సీ కూడా అయ్యారు. గత ఎన్నికల్లో విజయుడి విజయంలో చెల్లా కీలక పాత్ర పోషించారు. కాగా ఇటీవలే వెంకట్రామరెడ్డి సీఎం రేవంత్ను కలిశారు. పార్టీ మారడం వెనుక ఖాయమని కూడా అంటున్నారు. అది కూడా విజయుడితో కలిసే అని కూడా చెబుతున్నారు. వారిద్దరితో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు కారు దిగి చెయ్యి అందుకోబడుతుండడంతో గులాబీ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారు కావటం తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో అత్యధిక సంఖ్యలో సీట్లున్న జిల్లా ఉమ్మడి పాలమూరు. అక్కడ 14 నియోజకవర్గాల్లో 12 కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. గద్వాల, అలంపూర్ శాసనసభ్యులు కూడా చేరితే జిల్లా మొత్తంగా హస్తగతమవుతుంది. గత ఏడాది చివరిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ జిల్లాలోనూ స్వీప్ చేయలేదు. అత్యధిక స్థానాలు సాధించిన ఖమ్మంలో
జిల్లాలో కూడా భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం నెగ్గారు. నల్గొండలో జగదీష్ రెడ్డి సూర్యాపేట నుంచి గెలిచారు. అయితే ఇప్పుడు పాలమూరు మాత్రం స్వీప్ అయి కాంగ్రెస్ ఖాతాలో చేరబోతుంది.